దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు పడిపోతోంది. ఈ గాలిని పీల్చలేమని హస్తినవాసులు రోడ్డెక్కుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం ఎటు చూసినా పొగమంచు ఉండటంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఎదురొచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. హస్తిన పరిస్థితిపై పార్లమెంట్లోనూ చర్చ జరుగుతోంది. అసలు ఢిల్లీ వాతావరణం ఎలా ఉంది? అక్కడికి వెళ్లాలంటేనే ఎందుకు వణుకు పుడుతోంది? ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ కాలుష్యం, రోజు రోజుకు క్షీణిస్తున్న గాలి నాణ్యత, ఈ గాలి పీల్చలేమంటూ జనం గగ్గోలు, కమ్మేసిన పొగమంచు, ప్రమాదాలు. ఢిల్లీ కాలుష్యంపై పార్లమెంట్లో చర్చ. ఈ స్థాయి పొల్యూషన్ కు కారణమేంటి? చర్యలు తీసుకున్నా ఎందుకు ఫలితం లేదు? ఢిల్లీతో పాటు చాలా నగరాల్లో ఇదే పరిస్థితి. గ్యాస్ ఛాంబర్ల నగరాలు ఎందుకు? దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఈ అంశం పార్లమెంటును కూడా కుదిపేస్తోంది. దీనిపై చర్చ జరపాలని ప్రతిపక్ష నేత రాహుల్ కోరారు. రాజకీయ కోణం కాదని, జనాల ఆరోగ్యం చూడాలని, లక్షలాది మంది చిన్నారులు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై చర్చిద్దామని ప్రకటించింది. దీంతో ఢిల్లీ కాలుష్యంపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చలికాలం వచ్చిందంటే చాలు హస్తినవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. వాయువే ఆయువు తీసేంత ప్రమాదకరంగా మారుతోంది. ఎప్పటికప్పుడు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. సరిబేసి విధానంలో వాహనాలు, నిర్మాణ పనులకు బ్రేక్లు, పంటలను కాల్చేయడాన్ని ఆపేయడాలు, ఇలా ఎన్ని చర్యలు తీసుకున్నా కాలుష్యం మాత్రం ఆగడం లేదు. హస్తిన భయంకరంగా మారుతూనే ఉంది. దీంతో ఈ గాలి పీల్చలేమంటూ జనాలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. అసలే చలి, పైగా వాయు కాలుష్యం. దీంతో విజిబిలిటీ క్షీణిస్తోంది. దీంతో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. ఇకటు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదైంది. తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గ్రాబ్ స్టేజ్ 3 ఆంక్షలు అమలు చేస్తున్నారు. అనవసరమైన నిర్మాణాలు, కూల్చివేత పనులు, రాత్రి క్రషింగ్, మైనింగ్ కార్యకలాపాలపై బ్యాన్ విధించారు. డీజిల్తో నడిచే పాత వాహనాలకు ఢిల్లీలోకి ప్రవేశం లేదు. మరోవైపు విద్యా సంస్థలకు కూడా ప్రభుత్వం కీలక విజ్ఞప్తి చేసింది. హైబ్రిడ్ పద్ధతిని ఫాలో కావాలని సూచించింది. 5వ తరగతి వరకు పిల్లలకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించింది. ఇక ఢిల్లీ ఎన్సీఆర్ లోని ఆఫీసులు 50% సిబ్బందితో మాత్రమే పనిచేయాలని కోరింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని 18 మానిటరింగ్ స్టేషన్లలో ఏక్యూఐ లెవెల్స్ 400కు పైగా రికార్డయ్యాయి. వజీర్పూర్లో అత్యధికంగా ఏక్యూఐ లెవెల్స్ 443గా నమోదయ్యాయి. ఆ తరువాత జహంగీర్పురిలో 439, వివేక్ విహార్లో 437, రోహిణి, ఆనంద్ విహార్ ప్రాంతాల్లో 434, అశోక్ విహార్లో 431, సోనియా విహార్, డిటియులో 427, నరేలాలో 425, భవానా ఏరియాలో 424, నెహ్రూ నగర్ లో 421, పట్సర్గంజ్ లో 419, ఐటీఓలో 417, పంజాబీ బాగ్ లో 416, ముండ్కా ప్రాంతంలో 415, బురారీ క్రాసింగ్ వద్ద 413, చాందనీ చౌక్ ఏరియాలో 412, ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ ప్రాంతంలో 401గా ఏక్యూఐ లెవెల్స్ నమోదయ్యాయి. ఎన్సీఆర్ ప్రాంతంలోనూ వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉంది. ఘజియాబాద్, నోయిడాలో ఏక్యూఐ స్థాయిలు 422గా రికార్డయ్యాయి. వాయు కాలుష్యానికి తోడు నగరంలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నోయిడా ఎక్స్ప్రెస్ వేపై పొగమంచు కమ్ముకోవడంతో పదుల సంఖ్యలో వాహనాలు ఢీకొన్నాయి.
ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీకి వెళ్లాలి అనుకునే వాళ్లు కూడా ఆ కాలుష్యం చూసి వణికిపోతున్నారంటే ఏ స్థాయిలో ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ మాత్రమే కాదు, దేశంలోని చాలా నగరాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. గాలి నాణ్యత ప్రమాదకరంగా మారుతోంది. చలికాలంలో మాత్రమే కాదు, దాదాపు అన్ని సీజన్లలోనూ పొల్యూషన్ ఇదే స్థాయిలో కనిపిస్తోంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? ఏ నగరాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? ఆ సిటీలు గ్యాస్ ఛాంబర్లా ఎందుకు మారిపోతున్నాయి? గాలి కాలుష్యం అంటే ఢిల్లీ పేరు ప్రముఖంగా వినిపించినా దేశంలోని మిగతా నగరాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందని లెక్కలు చెబుతున్నాయి. దేశంలో దాదాపు 70% జనాభా ప్రతిరోజు సురక్షితం కాని గాలిని పీలుస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్లో దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఘజియాబాద్ అవతరించింది. ఆ తరువాత నోయిడా, బహదూర్గఢ్, ఢిల్లీ, హాఫూర్, గ్రేటర్ నోయిడా, బాగ్పట్, సోనిపట్, మేరట్, రోహతక్ లో ఉన్నాయి. నవంబర్లో రాజస్థాన్లోని చాలా నగరాలు అత్యధికంగా కాలుష్య సిటీలుగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని 34 నగరాల్లో 23 సిటీస్ జాతీయ పరిమితులను మించిపోయాయి. హర్యానాలోని 25 నగరాల్లో 22 నగరాలు, ఉత్తరప్రదేశ్లోని 20 నగరాల్లో 14 నగరాలతో పాటు మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్లో కూడా అధిక కాలుష్య స్థాయిలు రికార్డయ్యాయి. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడే ఛాన్స్ ఉంటుంది. దీంతో పొల్యూషన్ కు చెక్ పెట్టకపోతే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. మన దేశంలో కాలుష్య నియంత్రణ చట్టాలు ఉన్నాయి. రకరకాల కారణాలతో వాటి అమలులో జాప్యం జరుగుతోంది. గాలి కాలుష్యం విషయంలో జనాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. AQI ఇండెక్స్ భారీగా ఉన్నప్పుడు బయటి కార్యకలాపాలను పరిమితం చేసుకుని ఇళ్లలోనే ఉండిపోవడం బెటర్. AQI స్థాయి 0 నుంచి 50 మధ్య ఉంటే అది మంచిదని, 51 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికరమని, 101 నుంచి 200 మధ్య ఉంటే మధ్యస్థమని, 201 నుంచి 300 మధ్య ఉంటే కొంత ప్రమాదమని, 301 నుంచి 400 మధ్య ఉంటే మరీ ఎక్కువ ప్రమాదమని, 401 నుంచి 500 మధ్య ఉంటే అంతకంటే ఎక్కువ ప్రమాదమని లెక్కలేస్తుంటారు. ఢిల్లీలో గాలి నాణ్యత కొన్నిసార్లు 500 కూడా దాటుతోంది.